హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పాపని స్కూల్లో అయితే జాయిన్ చేయడం కోసం నేను, మా ఆయన, మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఆ రోజు ఫ్రైడే మంచి రోజు కదా, స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ వెళ్తున్నాము. ఇక్కడ స్కూల్ వచ్చేసి మా ఊర్లోనే, దూరం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రజెంట్ అయితే తన నర్సరీ అనమాట, అందుకని ఇక్కడ దగ్గరలోనే జాయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంకా ఒక చిన్న పాప అయితే ఉంది కదా, దూరం జాయిన్ చేస్తే తీసుకురావడం కోసం ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి మా హస్బెండ్ అవైలబుల్గా ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరనమాట. ఇక్కడ ఫస్ట్ మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళ పాప కూడా అక్కడ ఆ స్కూల్లోనే చదువుతుంది. అక్కడ 10th క్లాస్ వరకు కూడా ఉందన్నమాట. అక్కడ జాయిన్ చేస్తుంది, ఎందుకంటే తను ఉంటుంది కదా, మా అత్తయ్య వాళ్ళ పాప తను చూసుకుంటుంది అని చెప్పేసి అక్కడ నేను, మా మామయ్య, ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ రోడ్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇది షార్ట్ కట్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగే స్కూల్ అనమాట. జిఎన్ఎస్ మోడల్ స్కూల్ అనమాట. చాలా అంటే చాలా దగ్గర, ఒక ఇల్లు దాటితే చాలు స్కూల్ వచ్చేస్తుంది. ఈ దారి వచ్చేసి స్కూల్ దారి అనమాట. పిల్లలందరూ అదే దారి నుంచి ఈ స్కూల్కి అయితే రావాలి, ఎక్కడి నుంచి అయినా కూడాను. ఈ బోర్డు వచ్చేసి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పాసింగ్ అనమాట. ఈ స్కూల్కి 10th క్లాస్ పబ్లిక్ అనేది లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఇంతకు ముందు వరకు అయితే లేదు. లోపల ప్లే గ్రౌండ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చాలా చిన్న ప్లే గ్రౌండ్, అస్సలు గేమ్స్ కానీ ఏమీ కూడా లేవు. ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళాం, ప్రిన్సిపల్ రూమ్కి. ఇది ప్రిన్సిపల్ రూమ్ అనమాట. మేము వెళ్ళేసరికి అతను అయితే లేరు, క్లాస్ చెప్తున్నారంట 10th క్లాస్ వాళ్ళకి. కొంచెం సేపు అయితే ప్రిన్సిపల్ వచ్చి ప్రిన్సిపల్ అందుకని మొబైల్ని ఈ రోల్లో అయితే పెట్టి ఇక్కడ వీడియో అయితే చిన్నది తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మేము మా పాపని యూకేజీలో జాయిన్ చేసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే 5 years కదా. కాకపోతే అతను వద్దు అని అన్నారు, ఎందుకంటే డైరెక్ట్గా యూకేజీలో వేసిస్తే తను రాయడానికి అయితే ఇబ్బంది పడుతుంది. ఓరల్గా అయితే చెప్పేస్తుంది కానీ రాయలేదు కదా, తర్వాత మనం చేసిన మిస్టేక్కి తను ప్రాబ్లం ఫేస్ చేయాలని చెప్పేసి అన్నారని చెప్పేసి మరి ఇంకా జాయిన్ చేయలేదు. ఇక్కడ జాయినింగ్ ఫామ్ అయితే నింపాలంటే అక్కడ మా హస్బెండ్ అయితే ఫామ్ నింపారు. ఇక్కడ ఎల్కేజీ బుక్స్ అయితే చూపించారు ఎలా ఉంటాయని. అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఇంకా క్లాస్ రూమ్కి అయితే ఒకసారి తీసుకెళ్లారు. ఎప్పటి నుంచి పంపిస్తారంటే సాటర్డే నుంచి పంపించేస్తాం అని అన్నానని. ఫ్రైడే అయితే మంచి రోజు కదని చెప్పేసి ఒకసారి క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి కూర్చుని పెట్టారు. అక్కడ టీచర్స్ అయితే వేరే పాప దగ్గర స్లేట్ అయితే తీసుకొని ఇలాగ ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పేసి ఓం అయితే రాయించారనమాట. మేము మామూలుగా కదా జాయినింగ్ అని చెప్పేసి ఇంకా నేను స్లేట్ కానీ పెన్సిల్ కానీ ఏమీ కూడా తీసుకురాలేదు. వేరే పెద్ద క్లాస్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఒక స్లేట్ చాక్ పీస్ తీసుకుని ఇలా అయితే మా పాపకి అయితే రాయించారు. అప్పటికే చాలా అల్లరి అయితే చేసేస్తుంది, గొడవ ఇచ్చేస్తుంది. కొత్త కదా, అస్సలు నార్మల్గా అయితే కూడా లొడ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు క్లాస్లో కూర్చోపెట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇప్పుడైతే నాకు ఏదో పెద్ద టాస్క్ అనమాట. తను మార్నింగ్ అయితే నిద్ర అయితే వేగంగా లేవదు, నైట్ కూడా వేగంగా పడుకోదు, తనకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 8:30కే స్కూల్ అంట. ఇంకా తను అలా నిద్ర లేపాలి కూడా నాకైతే తెలియదు. తను నిద్ర లేపి రెడీ చేసరికి నాకు లేపేస్తాను. లేచిన తర్వాత ఫాస్ట్గా స్నానం అవన్నీ చేంజ్ చేసి రెడీ చేశాను. ఇక్కడ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి నన్ను అయితే కొట్టేస్తుంది అనమాట. ఇక్కడ ఇదే తన స్కూల్ బ్యాగ్ అనమాట. తన బ్యాగ్ అయితే ఉండేది చిన్న బ్యాగ్, అంగన్వాడీకి వెళ్ళేటప్పుడు నేనే తీసుకున్నాను. కాకపోతే దానికి జిప్ అయితే ఓడిబెక్కేసింది, అందుకే రిపేర్ చేయించలేదని చెప్పేసి ఒక కవర్లో ఉన్నాయేమో స్లేట్ పెన్సిల్, ఇంకా పెన్సిల్, వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే పెట్టాను. ఈరోజుకి అదే తన స్కూల్ బ్యాగ్ అనమాట. పట్టుకొని వెళ్ళమంటే ఇంకేమేమి పెట్టానా లేదని చెప్పేసి చూపిస్తుంది. పాండా బ్యాగ్ అనమాట. ఇగోండి ఇదన్నది కొంచెం ప్యాక్ లాగేసింది. స్కూల్కి వెళ్తే బయటికి పదాంచనంటే అక్కడ దాకా వెళ్ళింది. వాళ్ళ చెల్లిని ఉయ్యాల్లో వేసాను, అక్కడికి వెళ్ళి నిలబడిపోయింది అనమాట. వెళ్ళాలా వద్దని చెప్పేసి ఆలోచనలో పడి ఉండిపోయింది. అక్కడ మా హస్బెండ్ అయితే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పదమ్మా అని వెనక నుంచి తోస్తూ ఉన్నా కూడా నువ్వు వెళ్ళడానికి నచ్చుకోవడం లేదు, ఎందుకంటే కొత్త కదా భయపడుతుంది. అలాగా డైలీ
డైలీ స్కూల్కి వెళ్తుంటే అలవాటు అయిపోతుంటే తనకి అలవాటు అయిపోతుంది. ఎలాగోలా బుజ్జగించి తననైతే మా హస్బెండ్తో సైకిల్ మీద అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. తను ఫస్ట్ డే స్కూల్కి అని చెప్పేసి మార్నింగ్ వేగంగా లేపడమే నాకు పని అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులు ఏమీ కూడా చేసుకోలేదు. ఆ రోజు ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట. నేను తనని స్కూల్ నుంచి తీసుకురావడం కోసం అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్ని అయితే అడిగాను, ఎలా ఉందండి, ఏడ్చిందా ఏంటంటే ఏమీ ఏడవలేదు, బాగానే ఉంది, ఒకసారి ఏడ్చింది ఐస్ క్రీమ్ కోసం అని చెప్పారు. తర్వాత ఆఫ్టర్నూన్ తన స్కూల్ నుంచి తీసుకొని వచ్చాక ఏమేమి ఇచ్చారు అంటే వీళ్ళకి స్లేట్ మీద ఒక్కటే రాయించారంటే ఇంకేమీ రాయించలేదు, ఏబిసిడీస్ అవన్నీ కూడా బోర్డు మీద చెప్పారు అని చెప్పేసి చెప్పింది. ఇంకా వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, ఇంకేమేమి చెప్పారు అనేది కూడా తనైతే చెప్తుంది. ఇంకా ఏమేమి చెప్పారంటే రైమ్స్ చెప్పారంట, ఏబిసిడీస్ చెప్పారంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారంట. అంగన్వాడీలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చారంట, జాయిన్ అయ్యారంట. నువ్వు ఏడ్చావా అంటే ఒక్కసారి ఏడ్చానమ్మా, తర్వాత నేను ఏడవలేదు అని చెప్పింది. ఈ రోజుకి ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి